బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాపను కూడా, ఆడ కూతురు అని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను, ఆడ కూతుర్లను కూడా చూడుకోకుండా, కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని. ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు, ఎక్స్-ఎంపీ నందిగామ సురేష్, పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితులని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంతటి దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా, ఏదైతే మీరు ఇత్తుతా ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు, తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతూ ఉన్నారు. ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది. మీరు ఏదైతే ఇచ్చారో అది 2 ఇంతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటి చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం. సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి. ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను. ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగుతుంది. ఈ లోపల మనం గ్రామ స్థాయి దాకా కూడా మనం వెళ్ళిపోయి గ్రామ కమిటీస్ ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి బూత్ కమిటీస్ ఫామ్ చేయడం దగ్గర వరకు కూడా పూర్తిగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లు అన్నీ కూడా వ్యవస్థీకరణగా మనం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం. దాని తర్వాత ఉద్యమ బాట పట్టాల్సిన సమయంలో
ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పుడు పనులను ప్రజలకు ఎత్తి చూపుతూ మీ పాత్ర మీరు పోషించాల్సిన సమయం కూడా వచ్చింది అని చెప్పడానికి ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం.